హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ నుండి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 2023లో రిలీజ్ అయిన సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే మనకి ఈ ఫైనల్ రిజల్ట్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియో చూపిస్తాను. అలాగే డైరెక్ట్ లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీకు ఈ ఛానల్లో. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో ఈ రిజల్ట్ లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మనకి ఈ నోటిఫికేషన్ 2023 మార్చి 15వ తారీఖున అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్ గురించి చూసినట్లయితే మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఈ రిజల్ట్ సంబంధించి లింక్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదా, క్లిక్ చెక్ నౌ అని కనిపిస్తుంది కదా, సిఆర్పిఎఫ్ ఫైనల్ రిజల్ట్ క్రింద చెక్ చేయండి అనే దాని కింద మీకు చెక్ నౌ అనే బటన్ కనిపిస్తుంది. దీనిపై మీరు క్లిక్ చేస్తే మీకు 30 సెకండ్స్ అయితే టైమర్ రావడం జరుగుతుంది. ఈ 30 సెకండ్స్ కంప్లీట్ అయ్యాక మీకు రిజల్ట్ పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు అప్పుడు చూపిస్తాను. రైట్, మీకు టైమర్ ఎండ్ అయ్యాక మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారంటే ఫైనల్ రిజల్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్స్మెన్ 2023 సిఆర్పిఎఫ్ సంబంధించి టెక్నికల్ ట్రేడ్స్మెన్ సంబంధించిన రిజల్ట్ అనమాట ఇది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పీడిఎఫ్ ఓపెన్ కాగానే మీకు ఈ విధంగా స్విచ్ సింబల్ అయితే కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ ఇచ్చారంటే మీకు కీబోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క నేమ్ ఉందా లేదనేసి చెక్ చేసుకోవచ్చు. ఇక అంతేనండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.